దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా మొత్తం 3 ఫార్మాట్లలో సఫారీ జట్టుతో తలపడాల్సి ఉంది. అందులో భాగంగా మొదట జరిగిన టీ20 సిరీస్లో 2 జట్లు చెరో విజయంతో సమానంగా నిలిచాయి. ఇక ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్లతో పాటు టెస్ట్ సిరీస్లో గెలిచే ప్రయత్నాలలో 2 జట్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా మొదట జరిగిన టీ20 సిరీస్లో యువ ఆటగాళ్లు చాలా మంది జట్టులో చోటు దక్కించుకున్నారు. అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లందరూ దాదాపుగా తమ సత్తా చాటుకుని సెలెక్టర్ల దృష్టిలో పడ్డారు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం సెలెక్టర్లు ఈ ప్రదర్శనలన్నీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే టీ20 స్క్వాడ్తో పాటు టెస్ట్ స్క్వాడ్లో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా నుంచి ఉన్నటువంటి భారతదేశానికి బయలుదేరాడు. సీనియర్లతో కలిసి టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉండగా వ్యక్తిగత కారణాల రీత్యా భారత్ బయలుదేరాడు. దీంతో అతని స్థానాన్ని కేఎస్ భరత్తో భర్తీ చేయనున్నట్టు టీమిండియా మేనేజ్మెంట్ ప్రకటించింది. కేఎస్ భరత్ ఇప్పటికే చాలా సందర్భాల్లో టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు, కానీ తనకి తాను నిరూపించుకోలేకపోయాడు. ఒకవేళ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్లో అవకాశం వస్తే కేఎస్ భరత్ అద్భుతంగా ఆడాల్సిన అవసరం ఉంది. లేదంటే మాత్రం భారత సెలెక్టర్లు ఈసారి కేఎస్ భరత్కు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.